నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెన్స్ రుచి చూడు. ఇవాళ మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెన్స్ రుచి చూడు కార్యక్రమం వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి నాతో పాటు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు టేస్టీ రెసిపీ నేర్పించేందుకు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు, ఆయన పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఈ రోజు మన యూఎస్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాం? ఈ రోజు మనం ఒక వెజ్ కర్రీ చేయబోతున్నామండి. వెజిటబుల్ జాల్ఫ్రేజీ. వెజిటబుల్ జాల్ఫ్రేజీ. జాల్ఫ్రేజీ దేంటి సార్? వెరైటీగా ఉంది పేరు, అయితే ఇంతవరకు వినలేదు. అది ఇండియన్ క్యూజినా లేకుంటే ఇండియన్ క్యూజిన్, నార్త్ ఇండియన్ కుకింగ్. ఓకే ఓకే. ఓకే, ముందుగా ఇంగ్రీడియెంట్స్ చెప్పేసండి, దాని తర్వాత ప్రాసెస్ నేర్చుకుందాం. ముందుగా అన్ని రకాల వెజిటబుల్స్ అండి. బీన్స్, క్యారెట్, పనీర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, దాల్చిని, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త కొత్తిమీర, టమాటా, కారం, షాజీరా. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి స్టార్ట్ చేసే ముందు కటింగ్ ప్రాసెస్ ఉంటుందా లేకుంటే నానబెట్టుకోవాల్సింది ఏమైనా ఉంటుందా? ఇది ఏంటి ఇంతకి? ఇది ఒక వెజ్ కర్రీ అండి. కాకపోతే ఏంటంటే అడిషనల్ గా మనం క్యాప్సికమ్ వేయబోతున్నాము. కలర్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాము కొంచెం ఐ పీలింగ్ కలర్ కాంబినేషన్ కోసం. పనీర్ ని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకుందామండి. ఈ ఏదైతే వెజిటబుల్స్ తీసుకున్నామో అది మన చాయిస్ లేకుంటే పర్టికులర్ గా ఇవే ఉండాలా? మన చాయిస్ అండి. ఓకే, మన చాయిస్. పర్టికులర్ గా అంటూ ఏం కౌంట్ ఏం లేదు దీనికి. ఎన్ని కాంబినేషన్ వెజిటబుల్స్ వాడొచ్చు. కాకపోతే ఇంకొక కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. ఈ వెజిటబుల్స్ ఏమి వేయకుండా కేవలం పనీర్ మాత్రమే కొంచెం నిలువుగా కట్ చేసి వేసేయచ్చు. అప్పుడు దాన్ని పనీర్ జాల్ఫ్రేజీ అంటారు. మనం అన్ని వెజిటబుల్స్ వేస్తున్నాము, ప్లస్ అడిషనల్ గా పనీర్ కూడా వేస్తున్నాం కాబట్టి పనీర్ జాల్ఫ్రేజీ, వెజిటబుల్ జాల్ఫ్రేజీ. ఓకే, సో రేంజ్ ఆన్ చేసుకుందామండి. ముందు రేంజ్ ఆన్ చేసుకుని వెసల్ పెట్టుకుందాము. వెసల్లో ముందుగా మనం ఆయిల్ వేసుకుందామండి. సో ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ అన్నమాట. ఇది మనకి రైస్ కి బాగుంటుందా అంటే నార్త్ ఇండియన్స్ అంటే రైస్, రోటీతో అయితే స్పెషల్ రోటీ అండి. రోటీతో కాంబినేషన్ బాగుంటుంది. అది కాకుండా మనం రైస్ తో కూడా తినొచ్చు అన్నమాట. ఓకే, సో ముందుగా ఆయిల్. ఓకే, ఆయిల్లో ముందుగా మనం అన్ని గరం మసాలాలు వేసుకుందామండి. షాజీరా వేస్తున్నారా? షాజీరా అండి. ఓకే, షాజీరాని వాడుతున్నాం ఇక్కడ. సో ముందుగా కొద్దిగా షాజీరా, తర్వాత కొన్ని యాలకులు, తర్వాత దాల్చిన చెక్క, కొంచెం లవంగ, ఒక 4-5 పలుకులు లవంగ, తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు. ఓకే, ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం కొద్దిగా. ఓకే, పచ్చిమిర్చి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఫ్లేమ్ కొద్దిగా పెంచుతాను. ఇదేంటి గ్రేవీ లాగా మామూలు చేయొచ్చా లేకుంటే కొంచెం దగ్గరగానే వస్తుందా? గ్రేవీ అండి, గ్రేవీ థిక్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాల్సినట్టుగా. ఇదే నాన్ వెజ్ గా మనం తయారు చేసుకోవచ్చా? ఇదే వెజిటబుల్స్ ప్లేస్ లో చికెన్ జాల్ఫ్రేజీ కూడా చేస్తారు. కాబట్టి చికెన్ వచ్చేసి కట్ కొంచెం పొడుగ్గా ఉండాలన్నమాట. ఎలాగైతే మనం ఈ క్యాప్సికమ్ కట్ చేసుకున్నామో ఇలాగనే పొడుగ్గా కట్ చేసుకోవాలండి చికెన్, బోన్లెస్. సో ఉల్లిపాయల్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనకి మసాలా అన్ని వేస్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా. కొద్దిగా రిచ్నెస్ కోసం మనం కొద్దిగా కొబ్బరి పొడి వాడతామండి. అదర్వైజ్ మన వేరియేషన్ తగ్గట్టుగా మనం కావాలంటే ఏ టైప్ ఆఫ్ రిచ్నెస్ అన్నా వాడొచ్చు. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కావచ్చు, బాదం పేస్ట్ కావచ్చు, అదైనా వాడొచ్చు. కానీ ఇక్కడ మనం వచ్చేసి ఈరోజు కొబ్బరి పొడి వేద్దామండి.
సో ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయండి. ఫ్లేమ్ తగ్గించి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి రెండు విధాలుగా వేసుకుంటారు కదా సార్, ఎండింగ్ లో వేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఇట్లా మనం ఫ్రై చేస్తున్నప్పుడు వేయొచ్చు, లేదంటే సపరేట్ గా బ్రౌన్ చేసి కూడా వేయొచ్చు. సో కొబ్బరి పొడి ఒక ఇదే స్పెషాలిటీ కాదండి, ఎనీ స్టేజ్ లో కొబ్బరి పొడి మనం వేసుకోవచ్చు అన్నమాట. అది ఓన్లీ టేస్ట్ కోసం, ఫ్లేవర్ టేస్ట్, రిచ్నెస్, ఫ్లేవర్, ఇంకా కన్సిస్టెన్సీ అన్నమాట. గ్రేవీ మరి పల్చగా అయిపోయినా గానీ యూజ్ అవుతుంది, టేస్ట్ పరంగా అన్ని రకాలుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసుకున్న టమాటోస్ కాస్త చాప్ చేసి వేసుకుందామండి. టమాటో ప్యూరీ కూడా కొంతమంది వేస్తుంటారు కదా సార్, అట్లా. ఒకటి ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే మనకి ఆప్షన్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఫస్ట్ థింగ్ గో విత్ ది ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నమాట, రాదర్ దెన్ గోయింగ్ విత్ ది ప్రాసెస్డ్ ఫుడ్. సో టమాటోస్ రెడీ అయ్యాయండి, టమాటోస్ వేద్దాం. ఒక 2 టమాటాలు. ఎస్, ఒక రఫ్లీ ఉల్లిపాయలు మరి చిన్నగా ఉంటే 3 తీసుకోవచ్చు అండి, పెద్దగా ఉంటే మనకు ఒక 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఫ్లేమ్ పెంచుకుందాం. ఓకే, సో టమాటాలు కొంచెం మంచిగా దగ్గర అవ్వాలండి. ఇప్పటి వరకు మనం ఎప్పుడు వాటర్ యాడ్ చేయలేదు. సో టమాటాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వెజిటబుల్స్ వేసుకుందాము. వెజిటబుల్స్ తర్వాత అప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేద్దాం. దానికన్నా ముందు మనం సీజనింగ్స్ వేసుకోవచ్చు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. ఎస్. సో ఈ రెసిపీస్ మీరు ఫస్ట్ టైం చూసేటప్పుడు ఎలా సార్, బుక్ లో చూసి నేర్చుకుంటారా, లేకుంటే మీరు ఒక లెక్చరర్ గా ఎట్లా మీ ప్రాసెస్ అనేది? కొంచెం ఏంటంటే నేను కొన్ని నా తరఫు నుంచి రీసెర్చ్ చేస్తాను. జనరల్ గా కొన్ని మోస్ట్లీ నేను టెక్స్చువల్ బుక్స్ కొన్ని నేను పనిచేస్తున్నప్పుడు నేర్చుకున్న కొన్ని ఉన్నాయి, బుక్ రెఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని ఏంటంటే మన ఎపిసోడ్స్ కి తగ్గట్టుగా మన వాళ్ళకి, సో మన తెలుగు ప్రజలకి నచ్చేటట్టు కొన్ని చిన్న వేరియేషన్స్ తోని చేంజెస్ చేస్తారు. అదే వంటలోని ఎప్పుడు ఆ కొత్తదనాన్ని చూపిస్తూ వెళ్ళాలి, అప్పుడేనే ఫుడ్ కి ఒక టేస్ట్ వస్తుంది. రొటీన్ గా ఒకటే తిన్నా బోర్ అయిపోతుంది. అవును అవును. మీరు మాత్రం తెలిసిన రెసిపీ అయినా కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తూ మాకు కొత్తగా పరిచయం చేస్తున్నారండి. ఆ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఇంకోటి రెసిపీస్ కూడా స్వీట్స్ ఎస్పెషల్లీ మనం అన్ని జనరల్ గా తినే గులాబ్ జాములు కావచ్చు, ఇంకా కాజాలు, ఇవన్నీ కొన్ని ఏంటంటే నేను నా తరఫు నుంచి రీసెర్చ్ చేసి తీసిన కొన్ని, ఈ వెల్లుల్లి పాయసం కావచ్చు. అదైతే నిజంగా షాక్ అయిపోయారు, వెల్లుల్లితో పాయసం ఏంటి. మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ కనుక మీరు చూసినట్టుంటే ఈ చిలగడ దుంపతో గులాబ్ జామున్, అవి కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. అసలు నిజంగా చెప్పే వరకు కూడా ఎవరు గుర్తుపట్టలేదు. ఇలా అందరికి తెలిసినవైనా తక్కువ టైం లో మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో మీరు ప్రిపేర్ చేస్తారు, అది గ్రేట్. ఇన్నోవేటివ్ గా ఉంటాయి రెసిపీస్ అన్ని. ఓకే, సో కొంచెం పసుపు వేసుకుందామండి. ఫ్లేమ్ తగ్గిస్తాను అండి. చిన్న కొద్దిగా పసుపు, కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు, ఇప్పటిదాకా ఉప్పు వేయలేదు మనము. దాని తర్వాత కొద్దిగా ధనియాల పొడి. ఓకే, ఇట్లా చేసి ఒక స్లో ఫ్లేమ్ మీద పెట్టి కాసేపు మూత పెట్టేద్దామండి. వాటర్ ఏం అవసరం లేదు, ఇప్పుడే వద్దు, కొంచెం పయ్యాక వేద్దాం. ఓకే, మిగతా కూరగాయలన్నీ తర్వాత వేద్దాం. టమాటాలు మగ్గనివ్వాలి. కాస్త. సార్ ఒకసారి చూద్దాం. ఒక్క 3-4 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచామండి. సో ఈ విధంగా టమాటాలు దగ్గర అయిపోయాయి. ఓకే,
ఇప్పుడు మనం ఇందులో వెజిటబుల్స్ వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఓకే ఓకే, సో బీన్స్ ఇలా నిలువుగా కోసుకోవాలండి. అన్ని వెజిటబుల్స్ కూడా ఇట్లా నిలువుగా కోసుకోవాలి. బీన్స్, తర్వాత కలర్ క్యాప్సికమ్, మనం గ్రీన్, ఎల్లో, రెడ్ 3 తీసుకోవచ్చు. ఆలు జనరల్ గా జాల్ సైజులో ప్రిఫర్ చేయరండి. ఓకే, బట్ యాడ్ చేసినప్పుడు మటుకు ఫ్లేమ్ కాస్త పెంచుకోవాలి. క్యారెట్ కూడా అవసరం లేదు. క్యారెట్ ఓకే, సో క్యారెట్ కొంచెం కట్ చేసుకుందామండి. అన్ని కూడా ఒకే సైజ్ లో ఉండేటట్టు యూనిఫామ్ సైజ్ లో ఉండాలి. మంచి అరోమా వస్తుంది సార్. ఇంకా మీరు ఒకసారి గమనిస్తే ఇందులో మనం ఏమీ వేయలేదు మసాలాలు, ఇంకా జస్ట్ ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసాం. ఓకే, సో ఇలా నిలువుగా కట్ చేసుకున్న క్యారెట్స్. ఓకే, ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఒక 2 times త్వరగా సాటే చేసేసి. ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. ఓకే, అన్ని వెజిటబుల్స్ కట్ చేసేసి వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోయి, పన్నీర్ అనేది లాస్ట్ లో వేస్తున్నారా? ఎందుకంటే మ్యాష్ అయిపోతుంది. సో పన్నీర్ లాస్ట్ కి వేద్దాము. ఇలా పన్నీర్ లాస్ట్ కి ఒక 2 minutes బాయిలింగ్ గ్రేవీలో ఉంచేద్దాం. సో దీని తర్వాత స్టెప్స్ వచ్చేసి ఒక 3-4 minutes, 5 minutes వరకు బాయిల్ అయ్యాక మిగతా స్టెప్స్ చూద్దాం. ఓకే సార్, వాటర్ వేసిన తర్వాత కాసేపు వెయిట్ చేసాము, మరి ఉడికిందో లేదో చూద్దాము. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిందండి, కూరగాయలు అన్ని కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం లాస్ట్ వచ్చేసి ఒక చిన్న పన్నీర్ ఉంది, ఇంకా పన్నీర్ పెండింగ్ ఉంది. సో పన్నీర్ మనం హాట్ వాటర్ లో నానబెట్టుకున్నాము. పన్నీర్ వేసేసుకుందామండి. పన్నీర్ ఇక్కడ అన్ని కూరగాయలు పొడుగ్గా కట్ చేసాం, పన్నీర్ మటు కట్ చేయలేదు ఎందుకంటే విరిగిపోతుంది అనమాట. ఫ్రెష్ పన్నీర్ విరిగిపోతుంది కాబట్టి జస్ట్ పన్నీర్ అలా క్యూబ్స్ అని కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, ఇంకా కొబ్బరి అన్నారా? కొబ్బరి ఈ టైంలో వేసుకోవాలా? సో ఈ టైంలో కొబ్బరి ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. మొత్తం దగ్గర అయిపోయింది వాటర్తో పాటు ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా కొబ్బరి పొడి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా సార్, అది వేయొచ్చు? పచ్చి కొబ్బరి లేకపోయినా మనము ఎండు కొబ్బరి కోరు తీసినా గానీ అది సన్నగా తురిమి అది కూడా వేయొచ్చు అండి. సార్ కొన్నిసార్లు పచ్చి కొబ్బరి పాలు, అదే పచ్చి కొబ్బరితో పాలు వేయొచ్చా? అలాంటి పచ్చి కొబ్బరి పాలు వేయొచ్చు, కాకపోతే అది ఉంటుందండి కొంచెం ఈ కోకోనట్ చికెన్, అదేంటి కొన్ని కేరళ ప్రోడక్ట్స్ వాటికి మనం కొబ్బరి పాలు వాడతాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి పైనుంచి. ఓకే, సో సార్ ఇది కలిపేసి ఒక్క 5 minutes మూత పెట్టి తీసేద్దామండి. సో ఫైనల్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మసాలాస్ అన్ని పట్టే విధంగా ఒక 2 minutes పాటు వెయిట్ చేస్తే కనుక కుకింగ్ ప్రాసెస్ రెడీ అయిపోతుంది. మరొక 2 minutes పాటు వెయిట్ చేద్దాం. సార్ 2 minutes పాటు వెయిట్ చేసాము. ఫైనల్ గా అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాము. సో ఫ్లేమ్ తగ్గించి ప్రాపర్ గా కుక్ అయిపోయిందండి గ్రేవీ. సో సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఇదిగోండి, పన్నీర్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్,
ఇట్లా కొంచెం గ్రేవీ లాగా కొంచెం దగ్గర అయ్యేటట్టు ఎస్, ఇలా వదిలేస్తే మీరు అన్నట్టు రైస్ కి బాగుంటుంది, రోటీకి కూడా రోటీ బాగుంటుంది. కూడా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం పట్టదు ఇది కుక్ చేయడానికి. ఓన్లీ థింగ్ ఇస్ యూనిక్నెస్ దట్ వెజిటబుల్స్ ఏవైతున్నాయో కొంచెం నిలువుగా కట్ చేసుకోవాలి. అండ్ గ్రేవీ వేరియేషన్స్ మనకు తగ్గట్టుగా కొంచెం కావాలంటే స్పైసీనెస్ కానీ ఇంకేదైనా కావాలంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కూడా. వేడి వేడి వెజిటబుల్ జాల్ ఫ్రేజీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా పద్మరావు గారు. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా రెడీ అయిన వెజిటబుల్ జాల్ ఫ్రేజీ. ఇంకా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. నేనైతే పన్నీర్ విత్ గ్రేవీ తీసుకున్నానండి. వావ్, రెగ్యులర్గా చేసిన ప్రాసెస్లో అయినా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మనం చేంజ్ చేసేటప్పుడు, కటింగ్ ప్రాసెస్లో చేంజింగ్ కనిపించినప్పుడు టేస్ట్లో ఆటోమేటిక్గా ఆ చేంజ్ కనిపిస్తుంది. ఫైనల్గా వేసుకున్న కొబ్బరి పొడి మాత్రం సూపర్ టేస్ట్ ఇచ్చిందండి. కొంచెం స్పైసీగా అనిపిస్తూనే కొబ్బరి పొడి దాన్ని మనకి లెవెల్ చేసేసింది అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. రోటీకి అయితే ఇంకా బాగుంటుంది, రైస్లో అయితే సూపర్గా అనిపిస్తుందండి. మిస్ కాకుండా ఇదే ప్రాసెస్లో ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి.